ఇప్పుడు మన మునుగోడ్లకి ప్రచారం జోరుగా నడుస్తున్న ముచ్చట మనందరికీ ఎరికే కదులా. గట్లనే అక్కడ అధికార పార్టీ లీడర్లు కూడా ఎవ్వలకు నచ్చినట్లు వాళ్ళు ప్రచారం కూడా మంచిగానే నడిపిస్తారు. అయితే నిన్న ప్రచారం అయితే అంటే అక్కడ మన చేతి గుర్తు పార్టీ టీపీసీసీ రేవంత్ సార్ మాట్లాడుకుంటా నా మీద 2 పార్టీలు కక్ష పెట్టిరా అన్నాడట. మరే ఆ 2 పార్టీలు ఏంటి గట్లనే ఎందుకు కక్ష కడుతున్నారు ముచ్చటాన్ని చూద్దాం పారి. ఇక ఇప్పుడు మన మునుగోళ్ళ ప్రచారం జోరుదారే నడుతుంది. అయితే ఈ ముచ్చట మనకు అందరికీ ఎరికే, కానీ అక్కడ అధికార పార్టీ లీడర్లు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారం మంచిగానే నడిపిస్తున్నారు. అయితే నిన్న ప్రచారం అయితే అంటే అక్కడ మన చేతి గుర్తు పార్టీ టీపీసీసీ రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా చాలా రంజిపడ్డాడు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే నా మీద 2 పార్టీలు చాలా కక్ష పెట్టుకున్నారు. ఆ 2 పార్టీలు ఏంటంటే ఒకటి టీఆర్ఎస్, ఇంకొకటి అట్లనే బీజేపీ. ఈ 2 పార్టీలు నేను లేనప్పుడు వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకొని ఉన్నాయి లేని అన్ని మంచిగా మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడు నేను ఒక్కనే అయిపోయినా నన్ను బలహీనం చేస్తాలని మస్తు రంజపడుకున్నా మాట్లాడాను మన రేవంత్ రెడ్డి సారు. ఇక మరి ఇప్పుడు మన మునుగోళ్ళ అధికార పార్టీలు ఏదైనా ఉన్నదంటే అది ఒకటి టీఆర్ఎస్, అట్లనే ఇంకోటి బీజేపీ, ఇంకోటి చేతి గుర్తు పార్టీ. ఇక టీఆర్ఎస్ బీజేపీ నుంచి ఇక మంత్రులు, లీడర్లు, కార్యకర్తలు చాలా ఎత్తున వస్తారు. ఇక అట్లనే ప్రచారం బొమ్మండగా జరిపిస్తారు. కానీ ఇక చేతి గుర్తుకు వచ్చేసరికి ఆడలోళ్ళు ఈడలోళ్ళు అన్ని కలిపి మళ్ళీ మామిదికి వస్తాలని చెప్పేసి మస్తు రంజపడుతున్నాడు మన రేవంత్ రెడ్డి సారు. ఇక మరి ఆఖరికి ఏ పార్టీకి వెళ్తుందో ఏమవుతుందో అని మస్తు పరిచయాలు ఉన్నారు మునుగోడు పబ్లిక్. మా పార్టీ తరఫున ప్రచారం చేయడం తప్ప ఇక వీళ్ళని ఎదుర్కోవడానికి నాకు వేరే మార్గం లేదు. నన్ను ఒక్కరిని నిస్సహాయుణ్ణి చేసి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది కాబట్టి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా తొలగించండి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చంద్రశేఖరరావు గారు కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రలో చాలా మంది భాగస్వాములు ఉన్నారు. వాళ్ళ వివరాలన్నీ కూడా తొందరలోనే బయటకు వస్తాయి. కాబట్టి సుశిక్షితులైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, కార్యకర్తలారా, వేలాది మంది ఈ మునుగోడును కమ్ముకరండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ మునుగోడును సునామీలాగా కప్పేస్తే తప్ప ఇక్కడ ఈ శక్తులను, ఈ దుర్మార్గులను ఎదుర్కోవడానికి ఇంకొక మార్గం లేదు. కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వేలాది మంది కార్యకర్తలు ఈ మునుగోడు నియోజకవర్గాన్ని చుట్టుముట్టండి. ఇవాళ మన పార్టీని చంపేయాలన్న కుట్ర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలకు నేను దండం పెట్టి చెప్తున్నా, ఈరోజు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మునుగోడు నియోజకవర్గంలో వచ్చినాయి, రాబోతున్నాయి, ఉధృతం కాబోతున్నాయి.